మిశ్రా కమిషన్ను వెంటనే రద్దు చేయాలని, తప్పుడు గణాంకాలతో చేసిన ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పిన మాటలకి చేసే పనులకి పొంతన ఉండదన్నారు. పోలవరం విషయంలో ప్రతి రూపాయి ప్రజలకు తెలిసే విధంగా బహిర్గతం చేయాలంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. ఎస్సీ వర్గీకరణ మిశ్రా కమిషన్ని రద్దు చేయాలంటూ చింతామోహన్ అయితే ఆరోపించే పరిస్థితి ఉంది. అయితే దాని మీద మనతో పాటు చింతామోహన్ ఉన్నారు. సార్, అది ఎస్సీ కమిషన్ ఏదైతే వర్గీకరణ ఉందో మిశ్రా కమిషన్ని రద్దు చేయాలంటున్నారు. అయితే ఆల్రెడీ తెలంగాణలో ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అది కూడా అమలయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో మేము ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఎస్సీల జోలికి పోకూడదు. చంద్రబాబు నాయుడు ఎస్సీలో ఏలు పెట్టాడు. ఇది పొరపాటు. దీన్ని ఖండిస్తున్నా. మిశ్రా కమిషన్ని రద్దు చేయమని కోరుకుంటున్నా. మరి వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల్లో వర్గీకరణ కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు 2 సామాజిక వర్గాలే పరిపాలించాయి. అవునా కాదా? పరిపాలించినప్పుడు అక్కడ వర్గీకరణ కావాలి. అంతేగాని నర్సులు, క్లార్కులు, జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో కాదు. వీళ్ళ మధ్య తగాదా పెట్టి నువ్వు తమాషా చేస్తానంటే రాజకీయ ప్రయోజనాలకు అది కుదరదు. తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఈ కమిషన్ను మేము ఒప్పుకోము, రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలవాళ్ళందరూ కోపంగా ఉన్నారు. ఈరోజు 100కి 90% మంది ఉన్నారు. 100లో 90 మంది ఎస్సీలు, మాలవాళ్ళు. వీళ్ళందరూ కోపంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్క సీటు కూడా లేని పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళైతే రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కూడా అరకొరగానే ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణపై మీరు చేసిన వ్యాఖ్యలపై మీ ఆంతర్యం ఏంటంటారు? నా ఆంతర్యం ఏం లేదు. ఒక ఓబీసీని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాను. 29లో ఎస్సీలు ఓబీసీలని కలపాలనుకుంటున్నాను. 50% ఉన్నటువంటి ఓబీసీలు కనీసం 75 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా లేరు. అక్కడ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కొడుకు అయ్యాడు, ములాయం సింగ్ అయ్యాడు, అక్కడ స్టాలిన్ అయ్యాడు, సిద్ధరామయ్య అయ్యాడు. ఇక్కడ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకూడదు? ఇది నా ఆంతర్యం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీసీసీ చీఫ్ షర్మిల ఎవరైతే ఉన్నారో ఆవిడ తిరిగింది ఇక్కడ ఎలక్షన్ ముందు చేసింది. అయితే కొద్దిగా కూడా ప్రభావం అయితే చూపలేదు. అయితే ఇటు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి తనయరాలు, జగన్మోహన్ రెడ్డి తనయుడు, కానీ ఆయన్ని అపోజ్ చేసే విషయంలో మీరు అపోజ్ చేస్తున్నారు, ఏంటంటారు? అయ్యా, ఆ అమ్మని గురించి నేను మాట్లాడను. కారణం ఏంటంటే నా కూతురు వయసు ఆమె వయసు 2 ఒక్కటే, చిన్న బిడ్డ. మరి నా మిత్రుడు కుమార్తె, ఆమెను గురించి నేనేం మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఏమంటారు? ఇప్పుడైతే ఓడిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఇచ్చినటువంటి 1000 కోట్ల ఆస్తులతో సరిపెట్టుకొని ఉంటే పోయి ఉండేది. గత 5 సంవత్సరాల్లో ఆయన ఆస్తులు బాగా కూడబెట్టుకున్నాడు, అవినీతిలో కూరుకోబోయాడు. జయలలిత లాంటి పరిస్థితే ఆయనది. ఆయన మళ్ళీ తిరిగి రావడం రాదు ఆశపడవచ్చు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ట్రంప్ ఆస్తుల కంటే 4 అంతలు ఆయనకి ఎక్కువగా ఉన్నాయి. సాల్దో ఇంకా ఎందుకు, ఆశ ఎందుకు, ఆగిపోనాయనా. అయితే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఇటుపక్క ఏలూరు జిల్లా చుట్టుపక్కలంతా కూడా కొల్లేరం లక్షల ఎకరాల్లో అయితే విస్తరణ ఉంది. అయితే కొల్లేరు ఆపరేషన్ మళ్ళీ మొదలుపెట్టమని కేంద్రం అయితే సరిహద్దులు నిర్ణయించమంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వెంటనే దీనిపైన విచారణ కమిషన్ వేయాలి. పోలవరం ప్రాజెక్టు పైన కూడా విచారణ కమిషన్ వేయాలి. ఒక ముఖ్యమంత్రి పోలవరం పైన 6,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించాడని అంటున్నారు. మరి కాళేశ్వరంలో అక్కడ వేశారు జ్యుడిషియల్ కమిషన్, పినాకిని చంద్రఘోష్ని వేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఒక జ్యుడిషియల్ కమిషన్ని సుప్రీంకోర్టు జడ్జితో వేసి పోలవరం ప్రాజెక్టు పైన మంచి చెడ్డలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎంత అవినీతి దాగుందన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం. అంటే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆపి రివర్స్ స్టాండింగ్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టులు మాత్రం ఆల్రెడీ కట్టున్న వాటిని పగలగొట్టి మళ్ళీ కట్టడం, ఈ రాక్ఫిల్ డ్యామ్ పగిలిపోయినవి ఇవన్నీ చేస్తాం. అంటే అసలు పోలవరం పూర్తయ్యే పరిస్థితి ఉందంటారా లేదంటారు?
40 సంవత్సరాల క్రితం అంజయ్య, నాదెళ్ల భాస్కర్ రావులు ఇద్దరు పునాది రాయి వేశారు పోలవరం ప్రాజెక్టుకి. గత 40 సంవత్సరాల్లో దీనిపైన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది పోలవరం అనేది ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది. మరి కాంట్రాక్టర్లకు కూడా వరంతగా తయారైపోయింది. ఈ 30,000 కోట్లలో పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తిన్నారన్న దానిపైన మాకు స్పష్టత కావాలి. దీనికి జ్యుడిషియల్ కమిషన్ వేయడం కరెక్టు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో గెలిచిందని విజయోత్సవాలు అయితే చేసుకుంటున్నారు. అంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన తెలుగు రాష్ట్రాలకు అయితే అసలు ఏమీ లేదు, మొండి చేయి చూపించే పరిస్థితి ఉంది. బడ్జెట్ మీద మీరేమంటారు? అయ్యా, బడ్జెట్ అంటే మీ అందరికీ తెలియదు, నేను 2 బడ్జెట్లు చేశాను. పీక్కోవడం, లాక్కోవడం. ఇది ఉన్నోళ్ళంతా లాక్కుంటారు, ప్రభుత్వం పక్కన ఉన్నవాళ్ళు పీక్కుంటారు, వచ్చింది ఏదో తీసుకుంటారు. ఈ కమిషన్లు వీటితో జరుగుతూ ఉంది. బడ్జెట్ పైన నాకు సంపూర్ణ విశ్వాసం లేదు. అది అందరూ అంటున్నారు అది బీహార్ బడ్జెట్ అని. ఆంధ్రప్రదేశ్కి మేలు గొప్పగా జరగలేదు. నేను ఆశించాను చంద్రబాబు నాయుడు ఇంకా బాగా తీసుకొస్తాడని. ఎందుకో ఎక్కడో లోపం ఉంది, ఆయన సవరించుకుంటాడని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో సూపర్ 6 హామీలన్నీ కూడా అమలవుతున్నాయంటారా? ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6లో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, చెప్పిన మాట తప్పాడు. ఆయన పైన అసంతృప్తి విపరీతంగా ఉంది. చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అమలుకి హామీల్లో విఫలమయ్యారని చెప్పి, అలాగే పోలవరానికి సంబంధించి ఏవైతే నిధులు ఖర్చు పెట్టారో అవన్నీ కూడా బహిర్గతం చేయాలని, అలాగే ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ రద్దు చేయడంపై 90% మాలలు ఉన్నారు, మాదిగలు 10%ఏ ఉన్నారు. అందుకనే ఈ మిశ్రా కమిషన్ రద్దు చేసి ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు ప్రభుత్వం ధోరణిని మానుకోవాలని చెప్పి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.